వాట్ ఆర్ ది హ్యూమన్ రైట్స్ ఎగ్జాక్ట్లీ? అంటే ఇది నాకు ఏం చేస్తుంది, ఎంత ఎఫెక్టివ్? న్యాయంగా చట్టబద్ధంగా ఏమన్నా నష్టపోతే ఆ నష్టాన్ని కాపాడడానికి వచ్చిన ఫ్రేజ్ హ్యూమన్ రైట్స్. ఫుట్పాత్ మీద మీరు షాపులు పెట్టకూడదు. ఫుట్పాత్ ఎందుకోసం వేసాము? దాని మీద ఎవడన్నా బండి పెట్టుకొని ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, మీకు పోయిన రైట్ ఏంటి? ఫుట్పాత్ని కబ్జా చేసినారు అనేది హ్యూమన్ రైట్ కిందకి వస్తుంది. హ్యూమన్ రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ ఎప్పుడెప్పుడు దెబ్బతింటాయి అని అంటే మేజర్గా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దుబాయ్లో వాట్సాప్ పనిచేయదు. అవును. అంటే వాట్సాప్ చాట్లు వస్తాయి, ఫోన్లు పనిచేయవు. అది కంట్రీ రెగ్యులేషన్. మీరు వేరే యాప్ అని వేసుకోండి, మాట్లాడడం అన్న మానేయండి. యాప్ని క్యాన్సిల్ చేసాడు. ఒక యాప్ మీరు క్యాన్సిల్ చేస్తే దాన్ని హ్యూమన్ రైట్ అనలేరు. పిల్లల పైన పేరెంట్స్ కొన్నిసార్లు దే రిస్ట్రిక్ట్, వద్దు నువ్వు ఫోన్ వాడొద్దు. చిన్నప్పుడు వాడు అన్నం తినకపోతే వాడు చేతిలో ట్యాబ్లెట్ పెట్టి దానిలో కార్టూన్ వేసిండ్రు. ఇప్పుడు వాడిని సడన్గా మీరు నువ్వు ట్యాబ్ వాడద్దు, ఫోన్ వాడద్దు, అది వాడద్దు, ఇది వాడదంటే కన్ఫ్యూజ్ అవుతాడు. ముఖ్యంగా జైల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా హ్యూమన్ రైట్స్ వర్క్ చేస్తాయి? వాళ్ళకి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా? జైలు ఖైదీలు జైలు పక్షులు కొట్టుకుంటాయి, వాళ్ళు కొట్టుకుంటారు. అక్కడ హ్యూమన్ రైట్స్ లేవు. ఎందుకంటే వాడు కొట్టుకున్నాడు కదా. పోలీసు వాడు అన్యాయంగా వాడిని పోయి కొట్టిండు అనుకోండి, అక్కడ ఆల్రెడీ ఖైదీ లోపల ఉన్నాడు. ఖైదీ లోపల ఉన్నప్పుడు ఖైదీ మర్యాద అనేది, ఇంట్రాగేషన్ ఏమైనా చేయాల్సి వస్తే కోర్టు పర్మిషన్ కావాలి. హెల్త్ కేర్స్ పైన ఇది దీనికి వర్తించదు మేడం, ఇది దీనికి వర్తించదు, ఇంతే వస్తుంది, ఇది మీరు కట్టుకోవాల్సిందే. కోవిడ్ వచ్చినప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులు తీసి కాంట్రాక్ట్ ప్రకారం మీకు ఇస్తే ఇష్యూ కాదు, ఇవ్వకపోతే కేసు అవుతుంది, మీరు రికవర్ విత్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ చేసుకోవచ్చు.